ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. సిలువను ఏం చేసినాడట? సహించినాడంట. దేవుని స్తోత్రం. జీసస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎనీవన్ టు ఫాలో. పరిశుద్ధతలో కూడా పర్ఫెక్ట్, ప్రేమలో పరిపూర్ణుడు, విధేయతలో పరిపూర్ణుడు. ప్రేమలో, విధేయతలో, జాలి, కనికరం, దైవ చిత్తం నెరవేర్చడం, ఇవన్నిటిలో ఒక పరిపూర్ణమైన ఒక ఉదాహరణమే యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును ఏం చేసినాడు? నిర్లక్ష్య పెట్టిన. నిన్నెవడైనా అవమానించినాడు కావలసుకొని నీ మీద నింద మోపితే వాని పూర్తిగా క్షమించడానికి ఉన్న మనసు నీకుంటే అది నిజంగా యేసు స్వభావమే. దేవునికి స్తోత్రం. మనం పరిపూర్ణమగుటకు సాగిపోవాలంట. వీఆర్ నాట్ పర్ఫెక్ట్, బట్ వీ హ్యావ్ టు గో త్రూ దట్ పర్ఫెక్ట్ రోడ్ ఫాలోయింగ్ జీసస్. యేసును పోలి నడుచుకుంటూ వెళ్ళాలి.